విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు వాచకంలోని గద్య భాగం లో భాగంగా ఉన్న ఆకుపచ్చ శోకం పాఠం గురించి తెలుసుకుందాం. 7 ఆకుపచ్చ శోకం. మూల గ్రంథం. ఆకుపచ్చ శోకం చదవండి, చర్చించండి. తోటకు వీడ్కోలు. తోటను అమ్మేసుకున్నాను. తాతల నాటి తీయని జ్ఞాపకాల్ని అమ్మేసుకున్నాను. నా బాల్యాన్ని అమ్మేసుకున్నాను. నా బాల్యంలో తోటలో చెట్లంటే నేనే, చెట్ల ఆకుల సవ్వడులంటే నేనే, చెట్ల మీద వాలే గువ్వలంటే నేనే, గువ్వల రెక్కల స్వరాల గీతాలు సంగీతాలంటే నేనే. నన్ను నేను అమ్మేసుకున్నాను. నా అల్లరి రోజులప్పుడు నాన్న నన్ను తిట్టినప్పుడు, చిటారు కొమ్మెక్కి నేను దాక్కున్న చెట్టేదో నా మనుమడికి చూపించాలనే ఆశను అమ్మేసుకున్నాను. తోటలో తువ్వాయితో పాటు గెంతుతూ జారిపడి నేను కాలు విరగొట్టుకున్న చోటేదో నా మనుమరాలికి చూపించాలనే మురిపాలను అమ్మేసుకున్నాను. ఇన్నాళ్లు మా తోటలోని మామిళ్లు మా వంటింటి రంగూన్ జాడీలో ఆవకాయగా రుచికరం, ఆ రుచులనమ్మేసుకున్నాను. కాలువ మీద తాటిపట్టే వంతెనపై గెంతుతూ కాలువ దాటుతున్న అద్భుత దృశ్యాన్ని గొప్ప సాహస కృత్యాలుగా మా తాతయ్య ఊరంతా చాటుతూ మీసాన్ని మెలేయడాన్ని అమ్మేసుకున్నాను. నమ్మినందు బోలెడు సొమ్ములొచ్చాయనుకుంటారు గాని పల్లెతో నాకున్న జన్మ సంబంధాలన్నీ ఎండదెబ్బ తగిలిన పెట్టెల్లా రాలిపోయాయన్న బాధన్నెవరు గుర్తిస్తారు? నా గుండె కోతల్ని ఎవరు పట్టించుకుంటారు? తోట కోసమైనా అప్పుడప్పుడు పల్లెకొచ్చేవాణ్ణి, ఇప్పుడెవరి కోసం రాను. తోటనమ్మిన డబ్బుతో మా పిల్లల కోసం ఒక ఇల్లు కొనగలనేమో గాని కొంతైనా పల్లెనివ్వగలనా? సమానంగా డబ్బుని పంచగలనేమో కాని కొంతైనా పల్లెతనాన్ని వారిలో పెంచగలనా? ఎన్ని డబ్బులుంటే మాత్రం ఏం? నేనిప్పుడు ధనవంతుడ్ని కాను, పల్లెను కోల్పోయిన దుఃఖవంతుడ్ని. తోటనమ్ముకున్నానన్నా ఎంత బాధలోనూ ఒక్కటే సంతోషం. తోటను చేపల చెరువుగా తవ్వేవాడికో, తోటలో రొయ్యల ఫ్యాక్టరీ కట్టేవాడికో కాకుండా తోటను తోటగా పెంచే, ప్రేమించే రైతుకే అమ్మడం ఒక్కటే సంతోషం. ప్రశ్నలు. 1. మొక్కలు, చెట్లు, పూలు, వీటితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. 2. తోటను అమ్మేసుకున్న కవి ఏమేమి కోల్పోయాను అని బాధపడుతున్నాడు. 3. పొలాన్ని రైతుకే అమ్మడం ఒక్కటే సంతోషం అని కవి ఎందుకన్నాడు? ఉద్దేశం. భూగోళం మీద జీవకోటికి ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని పంచేవి చెట్లు. నాగరికత పేరుతో మనిషి ప్రకృతిని విచక్షణ లేకుండా కొల్లగొడుతున్నాడు. అవసరాన్ని మించి అడవులను ధ్వంసం చేస్తున్నాడు. ప్లాస్టిక్ భూతం ఒకవైపు, అడవుల నరికివేత మరోవైపు పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తెరిగి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గురించి తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. ప్రక్రియ. పర్యావరణ కవిత్వం. తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతికి, పర్యావరణానికి కలుగుతున్న హానిని, దాని వలన కలిగే పర్యవసానాలను తెలియచెప్పడమే పర్యావరణ కవిత్వం ఉద్దేశం. పర్యావరణ భావనలను రచయిత కవిత రూపంలో, వ్యాస రూపంలో వ్యక్తీకరిస్తారు. అందువలన దీనిని కవితా వ్యాసం అని కూడా అంటారు. కవి పరిచయం. కొన్నెపోగు బి. డేవిడ్ లివింగ్స్టన్ ప్రకాశం జిల్లా మార్కాపురంలో జన్మించారు. సుందర ప్రకాశరావు, శ్రీమతి రూతమ్మ వీరి తల్లిదండ్రులు. జీవశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసిన ఈయన దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యం, ఆకుపచ్చ శోకం మొదలైన కవితా సంపుటాలు వెలువరించారు. కుర్చీ చెప్పిన కథలు, అపూర్వయానం నవల, విశ్వధర్మం పేరు మీద ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు. వీరి కవిత్వం సరళంగా ఉంటూనే బలమైన భావాల నిండి ఉంటుంది. పర్యావరణ ఇతివృత్తంగా వచన కవితలు రాయడంలో వీరు అందవేసిన చేయి. అలతి పదాలతో సూటిగా, స్పష్టంగా భావాన్ని వివరిస్తూనే మానవ తప్పిదాలను ఘాటుగా విమర్శిస్తారు. బాధ్యతలను గుర్తుచేస్తూ దిశానిర్దేశం చేస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం ఆకుపచ్చ శోకం కవితా సంకలనంలోనిది. ఆకుపచ్చ శోకం. ప్రకృతి సమస్త ప్రాణికోటికి జీవనాధారం. చిన్న చీమ మొదలుకొని భారీ తిమింగలం వరకు ప్రతి జీవికి ప్రకృతి ఆవాసాన్ని కల్పిస్తోంది, ఆహారాన్ని అందిస్తోంది. ప్రకృతి సంపద మనిషి అవసరాలు తీర్చుకోవడం కోసమే తప్ప దురాశను తీర్చుకోవడానికి కాదు అనే విషయం మరిచిపోయి ప్రవర్తిస్తున్నాం.
మితిమీరిన మనిషి కోరికలు ప్రకృతికి, పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నాయి. నగరీకరణ, పారిశ్రామికీకరణ వలన పర్యావరణం వినాశనం అవుతోంది. పల్లెల్లో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయి. పల్లెల్లో సైతం క్రమంగా పచ్చదనం మాయమవుతోంది. తోటలు కనిపించడం లేదు. అభివృద్ధి పేరు మీద మైదాన ప్రాంతంలో చెట్లను కూల్చివేస్తున్నారు. నిలువునా నరికిన చెట్లను చూస్తుంటే యుద్ధరంగంలో మరణించి చెల్లాచెదురుగా పడి ఉన్న సైనికులు మృతదేహాలను గుర్తుకు తెస్తోంది. మనిషి డబ్బు మీద ఆశతో పర్యావరణ నాశనానికి సిద్ధపడుతున్నాడు. రాబోయే తరాలు అనుభవించే ఉపద్రవాల గురించి ఎవరూ ఆలోచన చేయడం లేదు. మనిషి ఆశ ఆక్టోపస్ జీవిలా చేతులు చాచి విస్తరిస్తోంది. పచ్చదనాన్ని దూరం చేస్తోంది. నగరాల్లో ప్రతి పనికి చెట్టు అడ్డమైపోతోంది. చెట్లు మాయమై అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. రహదార్ల కోసం దశాబ్దాల నాటి చెట్లు ప్రాణాన్ని కోల్పోతున్నాయి. మహావృక్షాలను నరికివేసి అలంకరణ మొక్కలు పెంచుతూ ఆనందిస్తున్నాం. చెట్ల విధ్వంసం మంచి పని కాదు అని తెలిసి కూడా జరుగుతూ ఉండటమే విషాదంగా ఉంది. నగరాల్లో నిల్చోడానికి నీడ దొరకడం లేదు. చెట్ల జాడ కనిపించడం లేదు. చెట్ల పెంపకంపై పాఠాలు మాత్రం చదువుతున్నారు. పర్యావరణ రక్షణ గురించి పెద్ద పెద్ద నినాదాలు వినిపిస్తున్నారు. కాని పర్యావరణ స్పృహ తగ్గిపోతూనే ఉంది. ఒకవైపు ప్లాస్టిక్ వాడకం పెరుగుతూనే ఉంది. పెళ్లిళ్లు, పండగల్లో ప్లాస్టిక్ పూలు, ఆకులు కనిపిస్తున్నాయి. శుభమో అశుభమో ఏదైనా కార్యం జరిగిందంటే ప్లాస్టిక్ చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న మనుషులు మొక్కల పెంపకం, పరిసరాల శుభ్రత గురించి పట్టించుకోవడం లేదు. చెట్టు విలువ తెలుసుకోవడం లేదు. వర్షాలు కురవాలంటే చెట్లు ఉండాలి. మన ఊపిరి నిలిపే ఆక్సిజన్కు చెట్లే ఆధారం. చెట్ల శాతం తగ్గే కొలది ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భూగర్భ జలం కరిగిపోతోంది. కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడం వలన భూగోళం వేడెక్కిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే వేడికి ధృవాలు కరిగిపోతాయి. సముద్రాలు పొంగిపోతాయి. భూమ్మీద మనతో పాటు అన్ని జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. చెట్లు లేకపోతే మన బతుకు ఏంటని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఒక చిన్న రంధ్రం చాలు ఓడను ముంచేయడానికి. చెట్ల పెంపకాన్ని నిర్లక్ష్యం చేస్తే రేపటి తరానికి పచ్చని లోకాన్ని కానుకగా ఇవ్వలేం. చెట్లను పెంచాలి, బతికించాలి. ప్రకృతిని, పర్యావరణాన్ని భావితరాలకు హామీగా ఇవ్వాలి అని ఆశిస్తూ కొండెపోగు లివింగ్స్టన్ రాసిన వచన కవితను చదువుదాం. పర్యావరణం పట్ల మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. ఒకరి పెళ్లి మరొకరి చావుకొచ్చిందన్నట్టు ఊరు పెరిగే కొద్దీ ఇప్పుడు చావు చెట్లదై పోతోంది. ఎప్పుడో చూసిన పల్లెను మురిపెంగా ఇప్పుడు వెళ్లి చూస్తే అక్కడ రచ్చబండా లేదు. రావి చెట్టు అరుగు లేదు. చింతమ్రాళ్లతోపు లేదు. నగరీకరణ, పారిశ్రామికీకరణ, ఆధునీకరణ తంత్రంలో పొలిమేరల్లోని చెట్టు చేమలన్నీ యుద్ధంలో వీరోచితంగా మరణించిన సైనికుల ఖండిత విగత దేహాల్లా మైదానమంతటా బీభత్సంగా పడుంటాయి. కరెన్సీపై ఆశ పరిసరాల్లోని చెట్లను రంపపు కోతకు గురిచేస్తుంది. ఆపై అడితికి చేర్చేస్తుంది. నోట్లు చూసుకుంటూ మనిషి మురిసిపోతాడే కాని రాబోయే ఉపద్రవం ఎవరికి పట్టింది గనక? ఆక్టోపస్ లో విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హాంఫట్ చేసేస్తున్నాయి. అంతటా ఇదే కథ. చురుమనిపించే ఎండలో పట్నం లోగిలిలో చేరబెలిచే ఒక్క వృక్షఛాయ కనిపించదు. సిమెంటు రేకుల షెల్టర్ క్రిందో ఏ కాంక్రీటు వసారాలోనో కర్చీఫ్లు పిండుకుంటూ నిల్చోవడమే తప్ప, సెగలో పేలాల్లా వేగిపోవడమే తప్ప చల్లని జానెడు నీడేది ఎక్కడైనా చెట్టు జాడేది? నగరంలో చెట్టు ప్రతిదానికి అడ్డమే. కరెంట్ తీగలకో, విస్తరించే రహదార్లకో, యాకోచించే కర్మాగారాలకో, తామర తంపరగా మొలిచే అపార్ట్మెంట్లకో, సందు చూసుకుని దూరిపోయే సెల్టవర్లకో చెప్పుకుంటూ పోతే నెపాలెన్నో. అందరికీ చెట్టొక పానకంలో పుడక. ఇంత వికృత విధ్వంసంలోనూ నినాదాలకేం మార్మోగుతూనే ఉంటాయి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ ఫ్లెక్సీ బోర్డులు నీతులు వల్లిస్తాయి. బుల్లి తెరలు, వెండి తెరల మీద చెట్ల పెంపకంపై పాఠాలు సాగుతుంటాయి. చెట్ల బతుకు కళ్లెదుట ఉసూరుమంటుండగా
పెళ్లి పేరంటాల్లో సంబరాల్లో ప్లాస్టిక్ పువ్వులు ఆకులు ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తుంటాయి. లెక్కల్లో మునిగిపోయిన మనిషి ఇప్పుడు మొక్కల్నేం పట్టించుకుంటాడు. ఇది భూమిపై నడుస్తున్న వర్తమాన విషాదం, సర్వే సర్వత్రా సాగిపోతున్న తంతు. మనిషికి ఎప్పటికి తెలిసొచ్చెను చెట్టు విలువ? ఈ చెట్టే కదా మేఘాన్ని పిలిచి నేలపై జల్లులు కురిపించేది. ఈ చెట్టే కదా బొగ్గు పులుసు వాయు గరళాన్ని మృంగి ప్రాణం నిలిపే ఆమ్లజనిని వరంగా అందించేది. ఈ చెట్టు లేకపోబట్టే కదా ఏటేటా ఎండ నిప్పులు కురిసేది. ఈ చెట్టు లేకపోబట్టే కదా పచ్చికబయళ్లు ఎడారులుగా మారేది. ఈ చెట్లను బహిష్కరించడం వల్లే కదా భూతాపం పెరిగేది, భూగర్భజలం తరిగేది. చెట్టును ఉపేక్షించడం, కూర్చున్న కొమ్మను నరుక్కోవడం, కార్బన్ డయాక్సైడ్ తదితర విషవాయువులు పెరిగి భూగోళం తాపంలో మరిగి ఇరుధ్రువాల్లో మంచు ఖండాలు కరిగి సముద్రాలు పొంగితే ఏమైపోతుంది? మానవాళి గ్రీన్ హౌస్ ఎఫెక్టే అంటావో, గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తావో, పేరెలా పిలిచినా చావు మాత్రం ఒక్కటే. చెట్లు నరికేస్తే ఇంత చేటా అని మీమాంస మనిషి నీకెందుకు? చిన్న రంధ్రం చాలదు ఓడ మునిగిపోయేందుకు. అందుకే చెట్టు బతికిం పచ్చటి లోకాన్ని ముందటి తరాలకు హామీగా మిగిలిద్దాం.